నేపాల్ గొడవని ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్టార్ వార్ల మధ్యలో నలిగినటువంటి ఓ పిల్ల కోన, రెండు కొండల మధ్య నలిగినటువంటి పొటేలు లాంటిది అది. వాస్తవంగా భారతదేశాన్ని కంట్రోల్లో పెట్టాలా, భారత్ ఎదుగుదలని అదుపులో పెట్టాలా? ఎందుకు? భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి. వాస్తవంగా చైనాని అదుపులో పెట్టాలని అమెరికా అనుకుంటుంది. ఎందుకని? ఆల్రెడీ ఎప్పుడో 24, 28వ స్థానంలో ఉండే చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఏకంగా 2వ స్థానానికి వచ్చేసింది. $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అమెరికాదైతే $20 ట్రిలియన్ స్టేజ్కి వచ్చేసింది చైనా. కాబట్టి ఆ స్థాయికి ఎదిగిన చైనాని తొక్కడం కోసం, నొక్కడం కోసం గతంలో భారత్ ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. భారత్ అందుకు అంగీకరించలేదు. మాకు ఎవరు మిత్రులు కాదు, ఎవరు శత్రువులు కాదు, అందరూ మిత్రులే, అందరూ శత్రువులే, ఈ టైప్లో ఉంటుంది మా అలీన విదేశాంగ విధానం, మా ప్రయోజనాల దశగానే నడుస్తామని చెప్పాం. తైవాన్ మీదకి కనుక చైనా వెళ్తే దాన్ని అడ్డు పెట్టుకుని తను యుద్ధం చేయడానికి ఇండియాని బేస్ చేద్దాం అనుకుంటే ఇండియా అందుకు అంగీకరించలేదు. ఉక్రెయిన్ లాగా రష్యా మీదకి ఉక్రెయిన్ వదిలినట్టుగా తైవాన్ని చైనా మీదకు వదులుదాం అనుకుంటే తైవాన్ కూడా ఒప్పుకోలేదు. యుద్ధం నిరంతరం సాగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రపంచం గమనించింది కాబట్టి అమెరికా ఉచ్చులో పడలేదు. అయితే ఈలోపు చైనా ఏం చేసింది? భారత్ మీదన కడుపు పండింది. భారత్ ఎక్కడో 12వ స్థానంలో ఉన్నటువంటిది కాస్త ఇప్పుడు ఏకంగా 4వ స్థానానికి వచ్చింది, 3వ స్థానానికి వస్తున్నటువంటి పరిస్థితి ఆర్థిక వ్యవస్థ. మనల్ని దెబ్బ కొట్టడం కోసం మన విధేయులుగా లేదా మన స్నేహితులుగా ఉండేటటువంటి మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా, లేదా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని హనీ ట్రాప్ చేయడం ద్వారా, అక్కడున్న నాయకుల్ని బెదిరించడం ద్వారా అక్కడున్న రాజకీయాల్లో తన ఆధిపత్యం సాధించింది. అయితే అది కాస్త అమెరికాకి మండింది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? చైనా చెప్పు చేతల్లో నడుస్తున్న దేశాల్లో రివర్స్ వ్యూహం అనుసరిస్తుంది. శ్రీలంకలో మొన్నటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వం చైనా ద్వారా నడిచింది. ఇప్పుడు అమెరికా అండతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. కాకపోతే అమెరికా ఏమీ అండే ఉండదు. చైనా ఆధిపత్యాన్ని తన సోషల్ మీడియా, తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కంట్రోల్ చేసింది. భారతదేశ సాయం ఎప్పుడు కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్లో జరిగింది అదే, నేపాల్లో జరిగింది అదే. ఇప్పుడు చైనా చెప్పు చేతల్లోకి వెళ్ళినటువంటి ప్రభుత్వాలని గందరగోళపరిచి, అస్థిరపరిచి, వాళ్ళని అవతలకు పోయేలా చేసి అక్కడ తన మాట వినేటటువంటి సైన్యం, తన మాట వినేటటువంటి ప్రభుత్వాల్ని అక్కడ తెచ్చుకుంటోంది అమెరికా. అయితే ఇది భారతదేశానికి ఏంటి? వాళ్ళ వల్ల ప్రయోజనము లేదు, నష్టం లేదు. అక్కడ గొడవలు జరిగినప్పుడల్లా పారిపోయి మన దగ్గరకు వస్తుంటారు, బతుకుతుంటారు. అలా లేకపోయినా బ్రతుకు తెరువు కోసం మన దగ్గరికే వస్తుంటారు. అట్లాగే అనేక స్థాయిలు మనం చేస్తూనే ఉంటాం. కాకపోతే అటు అమెరికా గూట్లోకి, ఇటు చైనా గూట్లోకి వెళ్లకుండా అలీన విదేశాంగ విధానంతో పాటు మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించుకుంటూ సాగుతున్నాం. ఇది ఒరిజినల్ వాస్తవం.